గడుసు కవి ఒక మాట అన్నాడు, గత జన్మలలో నమస్కరించలేదు మళ్ళీ పుట్టా, మనసారా ఇప్పుడు నమస్కరించా, నమస్కరించడానికి ఇక పుట్టను. నమస్కార వైభవం అంత గొప్పది. నమస్కారం అంటే మాటలు కాదు. ఇలా అంటే దాని అర్థం ఏమిటంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, అహంకారం, బుద్ధి, ఈ 11ంటిని మీ పాదముల యందు న్యాసం చేస్తున్నానని గుర్తు. నేల మీద పడి నమస్కారం చేశాడు అంటే ఇక ఇంతకన్నా కింద పడడానికి అవకాశం లేదు, అంత కింద పడిపోయాను, నన్ను ఉద్ధరించండి అని అడిగాడని గుర్తు. అందుకే తల్లిదండ్రులకైతే ఒకటే నమస్కారం, కోరికలు అడగకూడదు. కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, వాళ్ళు నీకేమి ఇవ్వరు, కాళ్ళు పడుతూ నాన్నగారు ఇల్లు నా పేరు మీద రాశారా అని అడగకూడదు. అందుకే తల్లిదండ్రులని అడగవద్దు, ఒక్క నమస్కారం చాలు. భగవంతుడి దగ్గర 3 నమస్కారాలు, 3 సత్యం కాబట్టి అందుకే దీపం పెట్టిన త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులేస్తారు. 3 మాటలు నమస్కారం చేయి. పీఠాధిపతులు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెడితే నారాయణ నామస్మరణ చేస్తూ వాళ్ళు తురియాశ్రమంలో ఉంటారు కాబట్టి ఏమీ అడగకుండా నారాయణ 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 అంటూ 4 మాటలు నేల మీద పడుతూ లేస్తూ నమస్కారం చెయ్యాలి. ఎవరికి ఎలా నమస్కారం చెయ్యాలో కూడా శాస్త్రం చెప్పింది. నమస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్తమును పరిత్యజించుట. మనహ మనహ నాది, నమః నమః నాది కాదు. దానికి గుర్తు ఇలా పెట్టుకుని చెప్తే అభివాదం. ఇంకొంచెం పెద్ద ప్రక్రియ. స్త్రీలైతే పరమేశ్వరుడు అసలు సాష్టాంగ నమస్కారం అక్కర్లేదన్నాడు. పురుషులైతే ఏదో ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. అందుకే పోతన గారు భాగవతం మొదలు పెడుతూ వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవకేళికి దయాశాలికి శూలికి శగరిజా ముఖపద్మ మయూకమాలికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి అని అద్భుతంగా లికారం వేస్తూ శివుణ్ణి స్తోత్రం చేస్తారు. వాలిన భక్తి అంటే నేల మీద పడ్డం, సాష్టాంగ నమస్కారం, 8 అవయవాలు భూమికి తగలాలి. అలా పడినప్పుడు మనసా ఎందుకు పడుతున్నావో తెలియాలి, ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాలి. ఆ భావన, ఆ వినయం ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం ఇస్తూ అవినయమపనయ విష్ణోహో అంటారు. నా అహంకారం తీసి వినయాన్ని అంటారు. అదిగో ఆ వినయంతో చెప్పినది ఏదో అది నమస్కారం. కాబట్టి నమస్కారం అనేది అంత గొప్పది.